ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నాతలండి. ఈరోజు వాక్య ధ్యానం వచ్చేసరికి యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 20 వచనాలు ఉన్నాయి. అది మనము కొద్దిగా అనంటే 20 వచనాలు చదవడం అంటే మీకు ఇదిగా అనిపిస్తుండొచ్చు, కానీ అందులో దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు అని అంటే మనకు తెలుస్తుంది కదండి. నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వైపు నువ్వు చేతులు చాపడం, ఆ చేతులు చాపడంలో నీలో పాపమున్నది, నీ చేతులలో పాపమున్నది, నీలో ఉన్న దుర్మార్గతను, మనలో ఉన్న దుర్మార్గతను, మనలో ఉన్న చెడుతనమును, దొంగతనమునే కానివ్వండి, ఇంకా అనేక రకమైన మనకు తెలియని పాపాలు మనకి ఎన్నో ఉంటూ ఉంటాయి. అయితే వాటిని మనం గ్రహించి ఇది చెడు, ఇది చేయకూడని పని, ఇది కరెక్ట్ కాదు అని మనలో ఉన్న చెడును మనం విడిచిపెట్టి దేవుని వైపు మనం చూచి మనలో ఉన్న దుర్మార్గతను మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏమని అంటున్నారనంటే, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవని 15వ వచనంలో, మరలా 17వ వచనంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఏమనంట, చెడుతనమును నువ్వు విడిచిన ఎడల, నీ దుర్మార్గతను, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మన చేతులు చాపిన ఎడల, మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ బ్రతుకు ప్రకాశిస్తుందని అంటున్నారు. చీకటి కమ్మినను అంటే కష్టం వచ్చినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. కష్టము, శ్రమ మన జీవితంలో ఒకవేళ చీకటి వచ్చినా కూడా అది ఉదయాన్నే వచ్చే సూర్యుడి వలె, అరుణోదయం వలె కాంతిగా ఉంటుందంట. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యముగా ఉండువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపము చేసేదరు. ఎలాగనంట, ఎవరి భయము లేకుండా ప్రశాంతంగా నువ్వు పడుకుంటావు. నీ మనసునకు నేను చేస్తుంది తప్పు, నేను చేస్తుంది కరెక్ట్ కాదు అన్న నేరాపరోపణ నీ హృదయంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా కంటి నిండా నిద్రపోలేవు. అదే ఆ నేరారోపణ, భయము లేకుండా నేను సంతోషంగా ఉన్నాను, నేను నా జీవన విధానం, నేను నీతి మార్గంలో నేను నడుస్తున్నాను అని నీ హృదయము నీవు ఒప్పుకొని యథార్థత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆనందించే వారముగా ఉంటాము. మరి వాక్యం అర్థమైందనే మీకు అనుకుంటున్నానండి. మనలో ఉన్న చెడుతనాన్ని మనం విడిచిపెట్టి దేవుని వైపు మన చేతులు చాపి ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు కలిగే మేలు, దీవెనలు ఈ వచనాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి వీటిని ధ్యానించండి. అలాగున్నే దేవుని వాక్యాన్ని హృదయంలో ముద్రింప చేసుకోనండి. ఏదో చెప్తున్నారు అన్నట్టుగా కాకుండా ఏమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, ఎవరి ద్వారా అయినప్పటికీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అన్నప్పుడు మనం భయభక్తులు కలిగి దాన్ని మన జీవితానికి అలవర్చుకోవడము మనకు చాలా మంచిది. అది ఒక విధంగా కాకపోయినా ఇంకో విధంగా అయినా సరే దేవుడు మనతో మాట్లాడాడని మనం గ్రహించుకోవాలి. కనుక విన్న వాక్య వర్తమానము ఆయన బిడలైన మనందరి హృదయంలో భద్రపరిచి నూరంతలు ఫలింపు దయచేయనుగాక. Amen. Praise the Lord. May God bless you all.